నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. ట్రయల్ రన్ అనంతరం ప్రత్యేక విమానం భోగాపురం రన్వేపై ల్యాండ్ అయింది. అనంతరం 18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ప్రధాని ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిన అనంతరం భోగాపురం విమానాశ్రయం రన్వేపై దిగింది. అనంతరం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించారు. సభలో తెలుగులో అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని సింహాచలం అప్పన్న పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు అర్పించారు. స్వర్ణాంధ్ర విజన్ సాధనలో నేటి రోజు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 13,000 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన ధీంసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించిందని కొనియాడిన ప్రధాని గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ఇది గొప్ప నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతను అభినందించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్వేగా యువత భవిష్యత్తుకు లాంచ్ ప్యాడ్ గా మారుతుందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో మహానీయుల పేర్లతో విమానాశ్రయాలకు నామకరణం చేస్తున్నామని, అందులో భాగంగానే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ను మరింత వేగంగా అభివృద్ధి పంథంలో నడిపిస్తాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. आंध्र के गवर्नर अब्दुल नजीर जी, गोवा के गवर्नर और इस धरती के संतान अशोक गजपति राजू जी, सीएम मेरे मित्र चंद्रबाबू नायडू जी, डिप्टी सीएम भाई पवन कल्याण जी, मंत्रिमंडल में मेरे साथी, युवा ऊर्जा से भरे हुए भाई राम मोहन नायडू जी, चंद्रशेखर पेमसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, राज्य सरकार के मंत्री भाई नारा लोकेश जी, उपस्थित अन्य जनप्रतिनिधिगण, देवी और सज्जनों, अंदरिकी नमस्कारम. आंध्र प्रदेश गवर्नर अब्दुल नजीर गारिकी, गोवा गवर्नर अशोक गजपति राजू गारिकी, मन मुख्यमंत्री वर्युलु चंद्रबाबु नायडू गारिकी, ఉప ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రశేఖర్ పెమ్మసాని గారికి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు, నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం. साथियों, आज का दिन आंध्र प्रदेश के विकास के लिए, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है. मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మణిహారం లాంటిదని, ఈ ప్రాంత భవిష్యత్తును మార్చే శక్తి దీనికి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన వారు నేడు కనిపించడం లేదని, ఇప్పుడు అదే ప్రాంతానికి ఎయిర్ బస్ దిగడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులు ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. 2 ఏళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తాను పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు,
ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతోందని పేర్కొన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ దేశాన్ని వికసిత భారత దిశగా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ వికసిత భారత లక్ష్యానికి చేరువవుతుందని పవన్ పేర్కొన్నారు. 140 కోట్ల మంది ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో ప్రధానిపై తీవ్ర విమర్శలు వచ్చిన సందర్భాలను గుర్తు చేసిన పవన్ అన్ని అవమానాలు, విమర్శలు ఎదురైనా మోదీ వెనక్కి తగ్గలేదని అన్నారు. ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. రాబోడు. ఇక్కడ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక బృందంతో కలిసి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శనానంతరం శేషవస్త్రాలు, చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తమ అధికారిక ప్రతిపాదనల బృందంతో కలిసి శనివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రాజగోపురం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణ నడుమ
వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధాన ఆలయానికి తీసుకెళ్లిన అధికారులు గర్భగుడిలో అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శింపజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ విశిష్టత, అమ్మవారి చరిత్రను వివరించగా అనంతరం వేదాశీర్వచనం అందజేశారు. దర్శనం అనంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్, జూలియన్ హిల్ తో పాటు బృంద సభ్యులకు అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటం, దివ్య ప్రసాదాలను అందించి సత్కరించారు. అంపాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ప్రజలను నేరుగా కలిసి గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం అవ్వాతాతలు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను స్వయంగా పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎర్లగడ్డ పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు, ఆరోగ్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంపాపురంలో సుమారు 7.80 లక్షల పింఛన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రతి నెల 40,608 మంది లబ్ధిదారులకు 17.39 కోట్ల పింఛన్లు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా 2.29 లక్షల మందికి 100.83 కోట్ల పింఛన్లు అందుతున్నాయని వెల్లడించారు. గ్రామంలో జలజీవన్ మిషన్ కింద 70 లక్షలతో వాటర్ ట్యాంక్, పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని, ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసే పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే 13 లక్షలతో నిర్మించిన గోకుల షెడ్లు పశు సంపద అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది. 7,80,000 రూపాయలు ఈ గ్రామంలో పెన్షన్ ఇస్తున్నాం. అలాగే నియోజకవర్గం మొత్తం మీద 17,39,00,000 40,608 మంది లబ్ధిదారులకి ప్రతి నెల 1వ తారీఖున అంతకుముందు వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ని ఈ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో ఊరిలో ఇస్తా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి 1వ తారీఖు సెలవు అయితే ముందే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుని, అలాగే ఎంప్లాయీ శాలరీస్ కానీ అయినా గాడిలో పెట్టిన పరిస్థితి. అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే 2,29,000 మందికి 100,83,00,000 రూపాయల పెన్షన్ని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అంపాపురం గ్రామానికి సంబంధించి ఈ గ్రామానికి నిధులు తక్కువ ఇచ్చాం, కానీ ఆల్రెడీ డెవలప్డ్ ఊరే కానీ 30 లక్షల వరకే ఇచ్చాం. గ్రామంలో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ ప్రపోజల్ అడిగారు వీళ్ళు, దానికి 70 లక్షల రూపాయలు కేటాయించాం. జలజీవన్ మిషన్లో పెట్టాం, డెఫినెట్గా అప్రూవ్ అవుతుంది 1 మంత్లో. అలాగే 3 నెలల్లో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ విద్యుత్ సరఫరా కూడా ఆ స్కీమ్లో పెట్టాం. వాళ్ళు పని స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే 8 గోకుల షెడ్లు 13 లక్షలతో కట్టించాం. కానీ బ్లడ్ టెస్టులు మాత్రం ఈ గ్రామంలో 1124 మంది ఉంటే 105 మందికే పిహెచ్సి సెంటర్ బ్లడ్ టెస్ట్ చేయడం బాధాకరం. అందుకే పిహెచ్సి అధికారులు కూడా చెప్పా, కొంచెం స్పీడప్ చేసి త్వరగా బ్లడ్ టెస్ట్ చేయమని చెప్పిన పరిస్థితి. అలాగే ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఆయన చేతుల మీదుగా, గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెఫినెట్గా ఉత్తరాంధ్ర భవిష్యత్తుని డెఫినెట్గా అది గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా ఈ 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం ఎలా చేస్తున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి, అలాగే అభివృద్ధి, రోడ్లు గాలికి వదిలేసి ఏమాత్రం కనీస మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా మెయింటెనెన్స్ లేకుండా, రోడ్లు గుంటలు పడిపోతే రిపేర్లు కూడా చేయకుండా
గత ప్రభుత్వం పరిపాలిస్తే వాటన్నింటినీ సెటరేట్ చేస్తా ఈ 2 ఏళ్లలో ప్రజలకి ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు, మిద్దె తోటల ప్రాధాన్యంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు విజయవాడలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పివిడి నాగేశ్వరరావు, కోగంటి శ్రీదేవి తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ఐఏఎస్ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని తెలియజేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పివిడి నాగేశ్వరరావు, కోగంటి శ్రీదేవి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వార్షికోత్సవ వేడుకలు, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు, మిద్దె తోటలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరు కానుండగా లక్ష్మీష, బి అనిల్ కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ డైరెక్టర్ విఎస్ ధర్మరాజ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. నేను 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె శ్రీనివాసులు గారు, ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. గౌరవ అతిథులుగా లక్ష్మీషా గారు, ఐఏఎస్, తర్వాత బి అనిల్ కుమార్, హెచ్ఎం ధ్యానచంద్ర గారు, ఐఏఎస్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు, విఎస్ ధర్మజ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ డైరెక్టర్, వీళ్ళు గౌరవ అతిథులుగా వస్తున్నారు. వీరితో పాటు మా సంస్థ వ్యవస్థాపకులైన శ్రీ శ్రీనివాస అక్కడా గారు, సహ వ్యవస్థాపకురాలు కూడా వస్తారు. వీళ్ళతో పాటు మా సీనియర్ గార్డెనర్ బలిజేపల్లి వేణుగోపాలరావు గారు, పెద్దాపురం, కొణిదెల శ్రీనివాస్, ఖమ్మం జిల్లా సిటీజీ అడ్మిన్, వీళ్ళిద్దరు కూడా గార్డెనింగ్లో చాలా. మా సభ్యులు ఒక 500 వరకు అందరూ కలిసి ఈ యానివర్సరీకి హాజరవుతారని మేము భావిస్తున్నాం. మా కాన్సెప్ట్ ఏంటంటే మాకంతా కూడా స్వయం సేవ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాంటిది. అంటే మేము ఉచిత సర్వీస్ అందిస్తాం అందరికీ. అందరూ మన ఇళ్లలో మనం తినే పంట, కూరగాయలు అవి మనమే పండించుకొని బజార్లో కొనే విషపూరితమైన కూరగాయలు కాకుండా సొంతంగా మనమే సేంద్రియ పద్ధతిలో పండించుకొని మన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఆరోగ్యం అందజేయాలి అనే కాన్సెప్ట్. అలాగే మన కిచెన్ వేస్ట్ని బయట పారేయకుండా దాన్ని కంపోస్ట్గా మార్చుకుంటే మనం చెత్త అనుకున్న దాంట్లోంచి సంపద సృష్టించి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను మాజీ మేయర్ కోవలమూడి రవీంద్ర ఖండించారు. ఒక కేంద్ర మంత్రిపై వ్యక్తిగత దూషణలకు వెళ్లడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు గుంటూరులోని తన కార్యాలయంలో కోవెలమూడి రవీంద్ర మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు మాటలను సొంత పార్టీ నేతలే సమర్థించడం లేదు. రాజకీయాల్లో పెమ్మసాని చంద్రశేఖర్ కి ఒక చరిత్ర ఉంది. అత్యధిక మెజార్టీతో గెలవడంతో పాటు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ కు ఇంకా జ్ఞానోదయం కలగలేదు. ఇప్పటికైనా అంబటి రాంబాబు తన పందా మార్చుకోవాలి. రాజకీయంగా మాత్రమే విమర్శలు చేయాలి. లేని పక్షంలో తగిన విధంగా నష్టం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద ఆయన చేసిన వీడియోల్ని, పోస్టుల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈయన రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి తప్ప ఈ విధంగా వ్యక్తిగత దూషణలకు వెళ్తాం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఒక పెద్ద నెంబర్ 2 స్థానంలో ఉన్న పెద్దిరెడ్డి గారు అనే ఆయనే ఏ విధంగా మొన్న అంబటి రాంబాబు గారి లాగా నేను మీడియాలో మాట్లాడలేను, విచక్షణ లేకుండా మేము గౌరవప్రదంగా మాట్లాడతామని ఆయన చెప్పినప్పుడైనా మీరు మీ పందా మార్చుకుంటే బాగుండేది. ఎందుకంటే మీ పార్టీలో మీ నాయకులే మీ గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారనే దానికి చెబుతున్నప్పుడు మనం కూడా ఎవరన్నా ఎదురు వాళ్ళు చెబితే మంచి చెడు ఆలోచించి మనం నిర్ణయం చేయగలగాలి. మీరు రాజకీయాల్లో ఉండి ఈ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకి ఆకర్షితులు అవుతున్నట్టు అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ యొక్క గుంటూరు పార్లమెంట్లో ఒక చరిత్ర పెమ్మసాని చంద్రశేఖర్ గారిది. ఆయన మెజారిటీ ఒక చరిత్ర, హిస్టరీ. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత మెజారిటీతో గెలిచిన గుంటూరు పార్లమెంట్ ఎంపీగా ఎవరూ లేరు. మీరు ఇవన్నీ ప్రజలు ఆయన్ని గెలిపించారు, పట్టం కట్టారు. ఆయన ఏ విధంగా ఈ గుంటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఎటువంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఎటువంటి కేంద్రం నుంచి ఫండ్స్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మన కంటికి ఒక గుంటూరు నగరంలో కానివ్వండి, అట్లాగే తాడేపల్లిలో కానివ్వండి, అట్లాగే రీసెంట్గా ఒక రైల్వే స్టేషన్ మంగళగిరి విషయంలో కానివ్వండి, అట్లాగే లోకేష్ గారు పెట్టిన ప్రతిపాదననే ఆయన వంతు ఆయన సహాయం చేస్తూ వస్తున్నారు. అట్లాగే తెనాలి, పొన్నూరు, ప్రతి మన గుంటూరు వెస్ట్ అండ్ రూరల్లో కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతుంది ఓన్లీ పెమ్మసాని గారి వల్ల. మీరు ఇవన్నీ ఆయన చేసే మంచి చూడకుండా ఏదో పిచ్చి పిచ్చి పోస్టులకి మీరు ఏదో డప్పులు కొట్టుకుంటే దానివల్ల మీకే రాజకీయంగా నష్టం. 16 నెలలు ఉన్న మీ అహల్య ఐవీఎఫ్ సెంటర్ లో ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు అవగాహన కార్యక్రమం. ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా ఈ రోజు ఉదయం కొత్తపేట శివాలయం వెనక ఉన్న అహల్య ఐవీఎఫ్ సెంటర్ హెల్త్ కేర్ హాస్పిటల్ నందు గర్భిణీలు మరియు బాలింతలకు తల్లిపాలు ఇవ్వడంపై మొదటి రోజు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కరీమా గారు తల్లులకు ఎంతో విలువైన సలహాలు మరియు సూచనలు అందించారు. కార్యక్రమం ముఖ్యాంశాలు: తల్లిపాల విశిష్టత, బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చే తొలిపాలు, బిడ్డకు మొదటి టీకా లాంటిదని, ఇది బిడ్డలలో రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుందని డాక్టర్ వివరించారు. మంచి అలవాట్లు: బిడ్డ పుట్టిన 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని, సరైన భంగిమలో పాలు ఎలా ఇవ్వాలో వివరంగా నేర్పించారు. 6 నెలలలోపు నీళ్లు, సీసా పాలు లేదా ఇతర పదార్థాలు పెట్టడం వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు. పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన పోషకాహారం మరియు మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీలు మరియు నవజాత శిశువులు తల్లులు తమ సందేహాలను నివృత్తి చేసుకుని వైద్యుల సలహాలకు కృతజ్ఞతలు తెలిపారు. సో ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు ఒక వారం రోజులు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. ఎందుకు అంటే తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత, వాటి యొక్క బెనిఫిట్స్ తల్లికి బిడ్డకి ఇద్దరికీ ఉంటాయి. అది అందరికీ తెలియాలి అని చెప్పి ఈ వారం అంతా క్లాసెస్ అన్నమాట. తల్లిపాలను ప్రోత్సహించాలి. ఈ తల్లిపాలు ఇవ్వడం అనేది ఓన్లీ తల్లి యొక్క బాధ్యత, తీసుకోవడం బిడ్డ యొక్క బాధ్యతలా భావించకూడదు. ఇది అందరి సపోర్ట్తో నడుస్తుంది. అంటే మీరు కానీ, ఫ్రెండ్స్ కానీ, తోబుట్టువులు, అమ్మ, అత్తయ్య వాళ్ళు, హస్బెండ్, ఇదంతా సపోర్ట్తో నడుస్తుంది అన్నమాట. తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. అసలు తల్లిపాలు అంటే ఏమిటి? తల్లిపాలు తన బిడ్డకిచ్చే మొదటి అమృతం. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ పౌష్టిక ఆహారం అన్నమాట. సో తల్లిపాలు ఫస్ట్ వచ్చే పాలుని ముర్రుపాలు అంటే కొలెస్ట్రాల్ అంటాము. అందులో చాలా విటమిన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్, అంటే సహజంగా ఇమ్యూనిటీ వస్తుంది. అంటే ఒక సహజ టీకా లాగా పనిచేస్తుంది అన్నమాట. సో బిడ్డకి ఇన్ఫెక్షన్స్ నుంచి, ఇప్పుడు పుట్టిన వెంటనే బేబీ కొత్త వాతావరణానికి అలవాటు పడుతుంది. సో ఆ వాతావరణం నుంచి ఇన్ఫెక్షన్స్ కానీ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కానీ, గట్ అంటే జీర్ణకోశ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ, వీటన్నిటి నుంచి పోరాడుతుందన్నమాట. సో అంత మంచి యాంటీబాడీస్ తల్లిపాలలో ఉంటాయి. ఈ తల్లిపాలు అనేది వెంటనే స్టార్ట్ చేయాలి. అంటే డెలివరీ అయిన గంట లోపు వెంటనే స్టార్ట్ చేయాలి. తల్లిపాలు మనం అంటే ఇంకా పాలు తప్ప ఇంకేమీ పట్టించకూడదు. కొంతమంది ఏంటి, నీళ్లు తాగించడం, తేనె పట్టించడం, తీపి పదార్థాలు పట్టించడం ఒక ఆనవాయితీగా భావిస్తారు. అవేమి పుట్టిన శిశువుకి పట్టించకూడదు. ఫస్ట్ ఒక 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకున్నాము. ఇన్ఫెక్షన్స్ నుంచి సహజ టీకాలాగా పనిచేస్తాయి. అండ్ గ్రోత్, బేబీ శారీరకంగా, మానసికంగా ఎదుగుదలకి హెల్ప్ చేస్తుంది. అంటే పాలలో DHA అనేది ఒక కాంపోనెంట్ ఉంటుంది. అది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. మనకి ఇతర ఏ ఫుడ్స్. వివాదం ఇంతటితో సమాప్తం. నమస్కారం.